పుట్టుకకు కూడా ముహూర్తం వెతికే కాలంలో మనం బ్రతుకుతున్నాం. గర్భంలో ఉన్న శిశువు బయటకొచ్చే తన సమయం కోసం ఎదురు చూస్తుంటే బయట పెద్దలు మాత్రం పంచాంగం తిరగేస్తున్నారు. ఏ నక్షత్రం మంచిది, ఏ ఘడియ అదృష్టాన్ని తెస్తుంది, ఏ నిమిషంలో పుడితే జీవితం అంతా వెలుగులతో నిండిపోతుంది, ఇలాంటి ప్రశ్నలు ప్రసవ గదుల వరకు చేరుతున్నాయి. ప్రకృతి 9 నెలలు ఓపికగా రాసిన ప్రయాణాన్ని గడియారం ముళ్ళు కొన్ని నిమిషాల్లో మార్చేస్తున్నాయి. విశ్వాసం మనిషికి ధైర్యం ఇవ్వచ్చు, కానీ అదే విశ్వాసం వైద్య నిర్ణయాన్ని నడిపించడం మొదలైన క్షణం నుంచే సమస్యలు పుడతాయి. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 2023-24 ప్రకారం భారత్లో సిజేరియన్ ప్రసవాలు 27% చేరుకున్నాయి. 2015-16లో ఈ సంఖ్య 17.2%గా ఉంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రతి 100 ప్రసవాల్లో సుమారు 17 సిజేరియన్లు నమోదవుతుంటే ప్రైవేట్ ఆసుపత్రుల్లో 50 మందికి పైగా శస్త్రచికిత్స ద్వారానే పిల్లలకు జన్మనిస్తున్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఈ స్థాయిలో సిజేరియన్లు జరగడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైద్య శాస్త్రం సిజేరియన్ను మనిషి ప్రాణాలను కాపాడేందుకు సృష్టించింది. మధుమేహం, అధిక రక్తపోటు, కవలలు, బిడ్డ అడ్డంగా తిరగడం, ప్లెజెంటా సమస్యలు, గత సిజేరియన్ మచ్చ, ఐవీఎఫ్ గర్భధారణలు, ఇలాంటి పరిస్థితుల్లో మాత్రమే శస్త్రచికిత్స అనేది తల్లితో పాటు బిడ్డకు కూడా రక్షణగా నిలుస్తుంది. అదే సమయంలో మరో ప్రవాహం కూడా సమాజంలో పెరిగింది. మంచి ముహూర్తం కావాలి, పుట్టిన తేదీ ప్రత్యేకంగా ఉండాలి, నొప్పిని తప్పించుకోవాలి, ఆసుపత్రికి ముందే సమయం ఖరారవ్వాలి, వైద్యులపై కోర్టు కేసుల భయం తగ్గాలి. ఈ కారణాలన్నీ ఒక్కో దారిలో నడుస్తూ చివరకు ఒకే ఆపరేషన్ థియేటర్ తలుపు దగ్గరికి చేరుతున్నాయి. ఇక్కడే సైన్స్ ఒక హెచ్చరిక చేస్తుంది. గర్భంలోని చివరి వారాలు ఖాళీగా గడిచే రోజులు కావు. ఆ సమయంలో శిశువు మెదడు వేగంగా ఎదుగుతుంది. ఊపిరితిత్తులు బయట ప్రపంచంలో తొలి శ్వాస తీసుకునేందుకు సిద్ధమవుతాయి. శరీర ఉష్ణోగ్రతను నియంత్రించే వ్యవస్థ ఏర్పడుతుంది. పాలు తాగే సామర్థ్యం బలపడుతుంది. ఈ సహజ ప్రక్రియ పూర్తి కాకముందే ప్రసవాన్ని ముందుకు జరిపితే కొందరు శిశువుల్లో శ్వాస సమస్యలు వస్తాయి. పాలు తాగే ఇబ్బందులు పెరిగే అవకాశాలు ఉంటాయి. తల్లి శరీరం కూడా ప్రతి శస్త్రచికిత్స జ్ఞాపకాన్ని గర్భాశయంపై ముద్రగా మోస్తుంది. ఆ ముద్ర తర్వాతి గర్భధారణలో ప్లసెంటా అక్రట, అధిక రక్తస్రావం, గర్భాశ్రయ చీలిక లాంటి క్లిష్ట పరిస్థితులకు అవకాశాన్ని పెంచుతుంది. అయినా మనం ఇంకా గడియారాన్ని నమ్ముతున్నాం. ఒక మంచి నిమిషం జీవితాన్ని మార్చేస్తుందని ఊహిస్తున్నాం. అదే నిమిషంలో ప్రపంచవ్యాప్తంగా పుట్టిన వేలాది మంది జీవితాలు వేల రకాలుగా సాగుతున్నాయనే సాధారణ నిజాన్ని మరిచిపోతున్నాం. మనిషిని తీర్చిదిద్దేది పుట్టిన సెకను కాదు, పుట్టిన తర్వాత దక్కిన ప్రేమ, ఆరోగ్యం, విద్య, అవకాశాలు, సమాజం. అందుకే ఈ చర్చ సిజేరియన్ గురించి మాత్రమే కాదండి, మనం మూఢనమ్మకాన్ని ఎక్కడ అనుసరిస్తున్నాం అనే ప్రశ్న గురించి. ప్రసవం అనేది ఒక కొత్త జీవితానికి తొలి హక్కు. ఆ హక్కును పంచాంగం కంటే వైద్య అవసరాలే కాపాడాలి. అదృష్టాన్ని వెతికే ప్రయత్నంలో ఆరోగ్యాన్ని కోల్పోయే సమాజం మంచిది కాదు. ప్రతి బిడ్డ ఈ ప్రపంచంలోకి వచ్చే క్షణం పవిత్రమే. ఆ పవిత్రతను నిర్ణయించేది గడియారం చూపే ఘడి కాదు, తల్లి శరీరం చెప్పే సమయం. ప్రకృతి రాసిన ఆ చివరి పేజీని ఓపికగా చదివే జ్ఞానం ఉండాలి. అదే నిజమైన ముహూర్తం.